పరిశుద్ధ వాక్య ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి మనందరికీ సుపరిచితమైనటువంటి మాటలే 23వ కీర్తన 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ గ్రంథాలు తెరచి పరిశీలన చేయండి. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ వచనంలో ఇలా ఉంది: గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఒక్క నిమిషం తల వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా మీరు మాతో మాట్లాడండి అని అడుగుదాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన నీ పాద సన్నిధిలోనికి ఈ నూతన సంవత్సరపు ఆరంభ ఆదివారం మమ్మల్ని నడిపించారు తండ్రి. నీ బిడ్డలందరూ మీ సందులో చేరే భాగ్యం ఇచ్చారు. ఒకళ్ళిద్దరు ఏ కారణం చేత రాలేకపోయినా దయతో వారికి మరొక తరుణం మీరు దయచేయండి. నిర్లక్ష్యం లేకుండా సహాయం చేయండి. మీ సన్నిధిని ప్రేమించే మంచి హృదయం, ఆశగల హృదయం అందరికీ కలుగు చేయండి. ఈ సమయంలో నీ మాటలు తలపోసుకుంటున్నప్పుడు మా హృదయాల్లో నీ జీవాన్ని ఉప్పొంగ చేయండి. నీకోసం బ్రతకడానికి కావలసిన ఆ ఆసక్తిని మాలో పుట్టించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇలారా చిన్నపిల్లలు కంటత చేసే వాక్యం, అందరికీ తరచుగా గుర్తొచ్చే వాక్యం, ఎక్కువ అందరి నోళ్ళలోనూ నానే వాక్యం, కానీ దాని విలువను గమనించకుండా వదిలేసే వాక్యం ఇదే. నేనేం చెప్పాను? అందరికీ బాగా తెలుసు, కానీ దీనిలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న గొప్ప ఆశీర్వాదాన్ని సరిగా పట్టుకోవడానికి ఆశ చూపించరు చాలామంది. భక్త దావీదు ఇలా చెప్పుకుంటున్నాడు: గాఢాంధకార లోయల్లో నేను సంచరించిన ఈ అపాయానికి భయపడను. భయం లేని మనుషులు ఎవరు? నేను చాలాసార్లు చెప్తాను, అందరికీ రకరకాల భయాలు. ఏ భయం లేకపోతే మరణ భయం ఉండనే ఉంది. కానీ దావీదు అంటాడు, నాకు దేవుడు తోడుగా ఉంటే అసలు మామూలప్పుడే కాదు, భయానికి ఎదురెళ్ళిన, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి ఉన్నటువంటి లోయరులోనికి వెళ్ళిన, గాఢాంధకార లోయల్లో ఓసారి వెళ్ళడం కాదు, సంచరించినట్టు అక్కడే తిరుగుతూ ఉన్నా, ప్రమాదకర పరిస్థితుల్లో తిరుగుతూ ఉన్నా. మీరు చెప్పండి, నేను ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఈ అపాయమునకు భయపడను. అపాయం వస్తుంది, భయపడను. ప్రపంచమంతా ఇప్పుడు భయంలో ఉంది. మీకు తెలుసా ఏంటో? చైనాలో కొత్త వైరస్ వచ్చింది. సరిగ్గా ఓ 4 ఏళ్ల క్రితం ఇలాగే జనవరి నెలలో వైరస్ కనబడింది. ఏం ప్రమాదం లేదు, ఏం భయం లేదన్నారు. ఫిబ్రవరి నెలకి అన్ని దేశాలు పాకేసింది. మార్చి నెలకి లాక్డౌన్ వచ్చేసింది. అప్పుడు ఆ వైరస్ కరోనా, ఇప్పుడు ఇది HMPV వైరస్ అంటున్నారు. అలాంటి లక్షణాలే ఉన్నాయి. దాదాపుగా చైనా అంతా ఆసుపత్రుల్లోనే ఉంది. మనకు రావచ్చు, మన దేశానికి రావచ్చు, మన ప్రాంతాలకు రావచ్చు, రాకపోవచ్చు. ఓ మాట ధైర్యంగా చెప్పాలి, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నీవు నాకు తోడయ్యుందు. దేవునికి స్తోత్రం. ఏమి తోడై ఉంటుంది? నీ దుడ్డు కర్ర, నీ దండము. దేవునికి స్తోత్రం చెప్పాలా. దుడ్డు కర్ర, దండం అనే మాటలకు చాలాసార్లు అర్థాలు చెప్పుకున్నాం, మరలా చెప్తాను. ఇది కాపరి చేతిలో ఉండే పనిముట్లు. ఎవరి చేతిలో? కాపరి చేతిలో ఉండే పనిముట్లు. కాపరి చేతిలో ఒక దండం ఉంటుంది, షెఫర్డ్ స్టాఫ్ అని పిలుస్తాం. ఇలా వంక కర్ర బొమ్మల్లో చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ మేత అందని చోట్ల మందలకు ఆ చెట్ల కొమ్మలు వంచి అందించడానికి. దేవునికి స్తోత్రం. మేత పెట్టేటువంటి సాధనం. ఇంకొన్నిసార్లు కొన్ని తుంటరి గొర్రెలు ఉంటాయి, అటు ఇటు పరిగెత్తిపోతా ఉంటే కాలుకు తగిలించి వెనక్కి లాగడానికి. బాగుందా? అందుకన్నమాట. మేక్ డిసిప్లిన్, గివ్ ఫీడింగ్. బువ్వ పెట్టడానికి, క్రమశిక్షణకు. ఇది దండము. మరి దుడ్డు కర్ర ఎందుకు? దుడ్డు కర్ర ఎందుకు? మాటలను గొర్రెలు తల పగలగొట్టడానిక? ఏ కాపరి తన గొర్రెలు తల పగలగొట్టడు. దేవునికి స్తోత్రం. మంద మీదకి ఏవైనా దుష్టమృగాలు వచ్చినప్పుడు, మంద మీద దాడి చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఈ దుడ్డు కర్ర వాడు తలలు పగలగొట్టడానికి పనిచేస్తుంది. ఇప్పుడు నీ కాపరి నీకు చేస్తున్న 3 పనులు: 1 నిన్ను పోషిస్తాడు, దేవునికి స్తోత్రం. 2 నిన్ను క్రమపరుస్తాడు. 3 నీ మీదకు వచ్చే అపాయాన్ని, ప్రమాదాన్ని
తొలగిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పుకోండి. అంటే నీవు నాకు ఈ త్రివిధాల సహాయము చేస్తున్నావు గనుక, 3 రకాల అద్భుతమైనటువంటి నీ పరిచర్య నాకు చేస్తున్నావు గనుక నాకు భయం లేదు. దేవునికి స్తోత్రం. నీవు నాకు ఆహారం పెడతావు గనుక నాకు కరువు లేదు. నన్ను క్రమపరుస్తావు గనుక తప్పటడుగులు వేసి నేను తప్పులు చేసి దెబ్బలు తిన్నాం. నా మీదకి అపాయం వస్తే నువ్వే చూసుకుంటావు కనుక నాకు బెంగలేదు. ఇలా దేవునితో చెప్పుకోండి. హల్లెలూయా. అయ్యా నువ్వు నాకు తోడయ్యుందు అనే మాటలో ఎన్ని రకాలుగా నీవు నన్ను ఆదరిస్తున్నావు అని అర్థం. దేవుడు తోడై ఉంటే మన జీవితాల పట్ల అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. వరుసగా మీరు బైబిల్ గ్రంథంలో ఈ మాటలు చూస్తే అబ్రహాముకు తోడై ఉన్నాడా లేదా? అబ్రహాముకు తోడై ఉంటే అబ్రహాము చుట్టుప్రక్కల మనుషుల మధ్య ఎలా ఉన్నాడు తెలుసా? మహారాజులాగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అబ్రహాముకు దేవుడు తోడై ఉంటే అబ్రహాము చుట్టుప్రక్కల మనుషుల మధ్య ఎలా ఉన్నాడు? మహారాజులాగా ఉన్నాడు. అబ్రహామును చూసిన వాళ్ళందరూ అసూయ పడిపోయేలాగా, ఆశ్చర్యపడిపోయేలాగా చేశాడు. ఎలాగొచ్చాడు అబ్రహాము? తన దేశం నుండి, తన ప్రజల నుండి అన్నీ విడిచిపెట్టేసి వచ్చేసాడు. అర్థమవుతుందా? అన్నీ విడిచిపెట్టి వస్తే అబ్రహామును దేవుడు అద్భుతంగా సంరక్షించి, భద్రపరిచి, ఆస్తులిచ్చి, బిడ్డలనిచ్చి ఆశ్చర్యకరంగా దీవించాడు. అది చూసినటువంటి అన్యులు ఏమన్నారు తెలుసా? దేవుడు నీకు తోడై ఉండడం మేము చూస్తున్నామన్నారు. ఇది ఆదికాండం 21:22 ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు అతని సేనాధిపతి అయిన పీకోలు అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు చేసే పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వెప్పుడూ నా బిడ్డలకు కానీ నా మనవలకు కానీ ఏ కీడు చేయొద్దు, నేను ప్రమాణం చేసుకున్నావు రమ్మని అన్యులు వచ్చి అబ్రహాముతో ప్రమాణము చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. చూసారు ఎంత బాగుందో? దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడు. అంతేకాదు దేవుడు ఇస్సాకు కూడా తోడై ఉన్నాడు. ఇస్సాకు కరువులో కూడా వ్యవసాయం చేసి, ఎక్కడ? కరువులో దేవుడు చెప్పిన దేశంలోనే ఉండి వ్యవసాయం చేసి 100 ఫలం పొందాడు. 26వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి ఆదికాండంలో. ఎవరు వ్యవసాయం చేసినా ఫలించదు, కరువు వచ్చేసింది, దేశం వదిలిపోయే పరిస్థితులు. కానీ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఆ దేశంలో నుండి వ్యవసాయం చేసి 100 ఫలం పొందాడు. ఏమైందో చెప్పనా? అది చూసినటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చిన ఈయన మనమందరం వ్యవసాయం మానేస్తే మన దగ్గర కౌలుకు తీసుకున్న భూమిలో వ్యవసాయం చేసి 100 ఫలం పొందారని అసూయ పడిపోయారండి. 14:26వ అధ్యాయంలో ఉంది. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహము కలిగినందున, చూసారా? 1 దేవుడు నీకు తోడయ్యండో అన్యులు చూస్తారు, 2 అసూయ పడిపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇందాక చక్కని సాక్ష్యం చెప్పింది కదా సహోదరి రెబెక్కమ్మ. మనల్ని చూసినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది? కొంతమందికి వీళ్ళు మనలాటోలే, వీళ్ళు మనలాగే అప్పులు చేసుకొని బతికేవారు, వీళ్ళు మనలాగే జబ్బులతో తిరిగేవారు. ఈరోజు వీళ్ళు అంటున్నావు కానీ వీళ్ళు దేవుని ఎలా పట్టుకున్నారో నీకు తెలియట్లేదు. అసూయపడ్డ మనుషులు తెలుస్తుంది. నిన్ను చూసి మనుషులు అసూయ పడుతున్నారా? నువ్వు దేవుని స్తోత్రం చెప్పుకో. ఎందుకు? దేవునికి తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. దేవుడు ఇస్సాకు కొడుకైనటువంటి యాకోబుకు తోడై ఉన్నాడు. చేతికర్ర పట్టుకొని ఒకరోజు దేవుడిని అడిగాడు, ఇంట్లోంచి వెళ్ళిపోతా, నాన్న దగ్గర నుంచి వెళ్ళిపోతా, తన మామ ఇంటికి వెళ్ళిపోతా, దారి తెలియక, ఏమవుతాడో తెలియక, ఎలా ఉంటాడో తెలియక, రాత్రి దేవుడు కల్లో కనబడితే 18 ఇలా అడిగాడు. ఏమని? అయ్యా నీవు వెళ్ళే చోట్లల్లా నువ్వు నాకు తోడై ఉండి, ఏమండి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి, మళ్ళా క్షేమంగా నన్ను మా నాన్నింటికి తీసుకొచ్చేస్తే నువ్వే నా దేవుడివి. నా సంపాదన అంతట్లో నీకు 10వ భాగం ఇచ్చేస్తాను. అంతేకాదు తల కింద రాయి పెట్టుకొని పడుకున్నాడు. ఈ రాయి నీకు మందిరంగా కట్టేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. తోడై ఉన్నాడా? చేతికర్ర పట్టుకొని వెళ్ళిపోయిన యాకోబు 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తా అదే స్థలానికి దగ్గరగా ఎలా ప్రార్థన చేశాడు? అయ్యా ఒకప్పుడు నేను చేతికర్ర పట్టుకొని ఏరు దాటాను, ఇప్పుడేమో 2 గుంపులు అయిపోయాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
అక్కడ మా మామ 10 సార్లు నా జీతం మార్చేశాడు. ఎన్నిసార్లు? 10 సార్లు జీతం మార్చేస్తే 10 సార్లు నాకు తోడై ఉండి నా కీడు చేయకుండా నువ్వు కాపావు. దేవునికి స్తోత్రం కలిగినగాక. 10 సార్లు తోడై ఉండి కాపాడిన దేవుడు. జీతం మార్చేసి ఏడిపించాలంటే తోడై ఉన్న దేవుడు. అర్థమవుతుందా? దేవుడు తోడై ఉంటే మనుషులు నీకు కావాలని కీడు చేసిన దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. చూడండి 31వ అధ్యాయం 5వ వచనంలో, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మొన్న ఉన్నట్టు మీ నాన్న నా మీద ప్రేమగా లేడు. మీ నాన్న నన్ను ద్వేషించాడు. అల్లు నన్ను చూడకుండా ఇబ్బందులు పెట్టాడు. కిందకు వస్తే మీరు చూడండి 7వ వచనంలో, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చాను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చెయ్యనియలేదు. దేవునికి స్తోత్రం చెప్తారా? తాతకు తోడై ఉన్నాడు, నాన్నకు తోడై ఉన్నాడు, తనకి తోడై ఉన్నాడు. అవునా? కీడు చేద్దామని ఎవరైనా అనుకున్నా కీడు చేయనివ్వడు తోడై ఉంటే. మొదటిది నిన్నేం చేస్తాడు? ఆశీర్వదించి నీ స్థితిగతులు మార్చి చుట్టూన్న వాళ్ళందరూ దేవునికి భలే తోడై ఉన్నారా అనేలా చేస్తాడు. రెండవది, నీ శత్రువులు నీ చుట్టూ ఉన్నవారు నీ మీద అసూయపడేలా తోడై ఉంటాడు. మూడవది, ఎవరైనా నీ కీడు చేద్దామనుకున్నా మీరు చెప్పండి, ఆ కీడు చేయకుండా తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. నాలుగవది, యాకోబు కొడుకైన యోసేపును దేవుడు తోడై ఏం చేశాడో దేవుని లేఖనంలో చూద్దాం. 39వ అధ్యాయం. నేను ఊరికే మీకు డేటా ఇస్తున్నాను. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో, అన్నలు అసూయపడ్డారు, అమ్మేశారు, నాన్న ఇంటికి దూరం అయిపోయాడు, శత్రువు దేశంలోకి వెళ్ళిపోయాడు, అక్కడ బానిసగా పడ్డాడు, అడ్రస్ లేకుండా పోయింది, ప్రేమించేవారు లేకుండా పోయారు, అక్కడ కూడా స్థిరమైన జీవితం కనబడలేదు. కానీ లేఖనం ఏం చెప్తుంది మీరు చూస్తారా? యెహోవా యోసేపునకు తోడైండను గనుక అతడు వర్ధిల్లుచు అతని యజమానుడు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమాను చూచినప్పుడు. ఈ ఒక్కొక్క వాక్యం మీద గంటలు మనం మాట్లాడుకోవచ్చు. అన్నలేమో అసూయపడి అమ్మేశారు 20 రూపాయలకి. ప్రేమించిన నాన్నకు అమ్మకు దూరం అయిపోయాడు, సొంత దేశానికి దూరం అయిపోయాడు. పోనీ పొరుగు దేశంలో అన్న స్వతంత్రంగా బ్రతుకుతున్నాడంటే ఎవరో కొనుక్కొని బానిసగా పెట్టేసుకున్నారు. బానిసలకు ప్రాణం మీద కూడా హక్కు ఉండదు. యజమానుడు చంపేస్తే చంపేయచ్చు, కేసులుండవు. అర్థమవుతుందా? పెడితే తినాలి, వదిలేస్తే ఇబ్బందులు పడాలి. బానిస పారిపోతే దొరికితే శిక్ష. జీవితం అంతా ఎవరికి అమ్మేసుకొని బ్రతకాలి. అక్కడ కూడా కాని స్థితిలో కూడా తోడయుండి ఏం చేశాడు? యజమానుని కటాక్షము యోసేపు మీదకి వచ్చింది. అంతేనా? జైల్లో తోడై ఉన్నాడు. చివరికి ఐగుప్తు దేశపు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే మోషేకు తోడయ్యుండి ఎవరికి? 40 లక్షల మంది ప్రజలను ఒక్క మాట మీద నడిపించడానికి ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. 6 లక్షల మంది వీరులు, వారి భార్యలు, వారి బిడ్డలు, వారి అమ్మనాన్నలు, 20 సంవత్సరాలు దాటిన మగాళ్ళ లెక్క 6,03,550 మంది బైబిల్ ప్రకారం. మరి వారి భార్య ఎంతమంది ఉంటారు? వారి పిల్లలు ఎంతమంది ఉంటారు? ఆ రోజులో సులువుగా 60 సంవత్సరాల తర్వాత చచ్చిపోలేదు కదా, 110 ఏళ్ళ దాకా బ్రతికేశారు. వారు ముసలోళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళ దాసులు ఎంతమంది ఉంటారు? ఇంతమందిని ఒక్కడే నడిపించాడు. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో 5గురు ఉంటే 6గురు ఉంటే వీళ్ళు ఒక్క మాట మీద తీసుకురావడానికి మీరు చెప్పాలా? ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? ఇలా చెప్తారు, మా తల ప్రాణం తోక ఎక్కడుంది? మీకు తోక ఎక్కడుంది అంటే ఏమైపోతున్నారు? మనం కూడా పశువుల్లా మారిపోతున్నాం అని అర్థం. తల ప్రాణం తోక ఎవరికి ఉంటుందండి? అంటే 5గురిని కంట్రోల్ చేయడానికి, 6గురిని కంట్రోల్ చేయడానికి ఏమైపోతున్నారండి? అయ్య బాబోయ్, ప్రాణం పోతుంది. ఇక రాజకీయ నాయకులు చెప్పక్కర్లా. ఏమంటే జనాల్ని ఏలుబడి చేయడానికి ఎన్ని తిప్పలన్నా పడుతున్నారు, ఎన్ని వేషాలన్నా వేస్తున్నారు.
ఇప్పుడు మరి అది కూడా 5 సంవత్సరాలు ఉంటారో లేదో గ్యారంటీ ఉండట్లేదు. ఇప్పుడు చెప్పాలి, ఇంతమందిని ఒక్క మాట చేత. మోషే వెళ్తూ ఉంటే అతను వెళ్ళే వరకు నిలబడేవారంట. మోషే వెళ్ళిపోతూ ఉంటే కూర్చున్న వాళ్ళు లేచి నిలబడిపోయేవారు. మోషే వస్తూ ఉంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ. దేవునికి స్తోత్రం. మోషే తర్వాత యెహోషువకు తోడై ఉన్నాడు. ఒక్క మనుషుడు శత్రువుల్ని నామరూపాలు లేకుండా చేసి దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ తర్వాత 13 న్యాయాధిపతులకు, దేవునికి స్తోత్రం, ఇశ్రాయేలు జనాంగానికి తోడై దాదాపు 390 సంవత్సరాలు, 1-2 కాదు, ఎంతకాలం, 390 సంవత్సరాలు న్యాయాధిపతులకు దేవుడు తోడై. న్యాయాధిపతుల గ్రంథం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. న్యాయాధిపతులకు తోడై వారి కష్టాల్లో, వారి శ్రమల్లో, వారి బాధల్లో, వారి మీదకి శత్రువులు వచ్చినప్పుడు, దండయాత్రలు చేసినప్పుడు, హింస పెట్టినప్పుడు దేవుడు తోడై వారిని ఆదరిస్తూ వచ్చాడు. 18వ వచనంలో 2:18, తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆ న్యాయాధిపతులకు తోడయుండి వారు దినములన్నింటినీ వారు శత్రువుల చేతి నుండి ఇశ్రాయేలును రక్షించిన. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతులకు తోడయుండి. ఒక్క సంసోన్ ఎంతమందిని చంపాడు, ఒక గిజ్జోను ఎంతమందిని చంపాడు, ఒక యెఫ్తా ఎంతమందిని చంపాడు, ఒక దెబోరా ఎంతమందిని చంపిందో, సమూయేలు ఎంత గొప్ప కార్యాలు చేశాడో న్యాయాధిపతి. అంతకంటే ముందు 40 ఏళ్ళు ఏలి, వీళ్ళిద్దరూ గాక 13 న్యాయాధిపతులు. ఆ తర్వాత సమూయేలుకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సమూయేలుకు తోడైండి సమూయేలు చెప్పిన ప్రతి మాట దేవుడు నెరవేర్చాడని 1 గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. సమూయేలు తర్వాత దావీదుకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మీరు గుర్తు చేసుకోండి, ఊరికి నేను చెప్తున్నాను. దేవుడు తోడై ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు దావీదు చెప్పిన సాక్ష్యం మనం కూడా చెప్తాం. అబ్రహాము నుంచి దావీదు వరకు మీకు చూపించాను నేను. దావీదు ఫైనల్గా అంటున్నారు, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును. వాళ్ళకైనా అయ్యారు, మనం తోడై ఉండడా? మనకి తోడై అంటాడు. వాగ్దానాలు స్వతంత్రించుకొని మనకు తోడై ఉంటే ఏం జరుగుతుందో యెషయా గ్రంథంలోంచి ఒక మాట చదువుదాం. మన బ్రతుకుల్లో ఎదురయ్యే ఏ విధమైన పరిస్థితుల్లో నుంచి అయినా 43వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 43:2 చదవండి. చదవండి. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఎక్కడండి? నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. అగ్ని మధ్య నడిచినప్పుడు నీవేమవ్వవు, కాలిపోవు, జ్వాలలు నిన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజలు చాలాసార్లు పాటలు పాడుకొని నిప్పులలోనూ నీళ్లలోనూ పడిపోయాం అంటారు. మనుషులకు వచ్చే కష్టాలు ఈ 2 రకాలే. అన్ని రకాల కష్టాలని 2 రకాలుగా మార్చవచ్చు. ఈ వాక్యము సింబాలిక్, ఒక రూపమాని లేక దాన్ని ఏమంటారంటే ఉపమానంగా చెప్పే వాక్యం. నదుల్లోంచి ఎందుకు వెళ్తారు? జలాల్లోంచి ఎందుకు వెళ్తారు? కావాలని అగ్నిలోంచి ఎందుకు వెళ్తారండి? కానీ దేవుడు అంటాడు, అగ్నిలోంచి వెళ్ళిన జ్వాలలు నిన్ను కాల్చవు, జలముల్లో పడి వెళ్ళినా నదుల్లో పడి వెళ్ళినా నువ్వు మునిగిపోవు. అంటే అర్థం ఏంటి? కష్టాలు కొన్ని చల్లగా ఉంటాయి, కొన్ని వేడిగా ఉంటాయి అని అర్థం. దేవునికి స్తోత్రం. చల్లని కష్టాలు చెప్పండి. చల్లని కష్టాలు ఏంటి చెప్పనా? ఫంక్షన్లు చేసి, పెళ్ళిళ్ళు చేసి, ఇల్లులు కట్టి, పురుళ్ళు చూసి, పుణ్యాలు చూసి అయినా చల్లనియే, హ్యాపీగా ఉంటాయి. ఐస్ క్రీములు పెడతారు ఆఖరిలో. అయిపోయిన తర్వాత లెక్కలు చూసుకుంటే ఏమైపోతుంది? ఇప్పుడు మనకి గడ్డగట్టేస్తాం మనం. ఏమైపోతాం? అంతా తినేసి ఎవడో కేకేసిపోతాడు. చుట్టాలందరూ చాకరిని ఎవడో మూతి తిప్పుకొని పోతాడు. ఈ పెళ్ళికి వచ్చి ఫంక్షన్లకు వచ్చి శత్రువులు తయారైపోతూ ఉంటారు. వాళ్ళకే పెట్టారు. ఏదో ప్రేమించి అందరికీ బట్టలు పెట్టామనుకోండి, అందులో ఎవరికో ఒకటి కొంచెం రంగు తేడా వస్తుంది. కావాలనే ఈ రంగుగా ఉన్నారు నాకు. ఏం కష్టాలు చెప్పండి? చల్లని కష్టాలు, నదుల్లో పడి వెళ్ళడం అనమాట. ఇక నిప్పుల్లో పడి వెళ్ళడం ఏంటి చెప్పినా, ఊహించిన అపాయాలు, కష్టాలు, రోగాలు, యాక్సిడెంట్లు,
ఏమండి ఏంటనమాట, వేడి పుట్టించేస్తూ ఉంటాయి. అంటే నీకు ఏమైనా రాని, ఎయిదర్ దేర్ మే బి కోల్డ్ ఆర్ హాట్. నీకు కష్టాలు, చల్లని కష్టాలు వచ్చినా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా అంటాను నేను, ఫ్రిడ్జ్ కష్టాలు, హీటర్ కష్టాలు. హీటర్లోంచి కష్టాలు వచ్చినా దేవునికి స్తోత్రం చెప్దాం. దీని బేస్ పెంచ్. ఆయన అంటాడు, నువ్వు మునిగిపోవు, జ్వాలలో నిన్ను కాల్చివేయవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మునిగిపోవు, నిన్ను కాల్చేయవు. ఎప్పుడు నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. భయమో దిగులో, చింతో భీతో, ఐ డోంట్ కేర్. దేవునికి స్తోత్రం. దేవుడు తోడుగా ఉండేవాడిది డోంట్ కేర్ మినిస్ట్రీ. బెంగెట్టుకోవాల్సిన పని లేదు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఇంకొంచెం ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎలాంటి పోరాటాలు మన జీవితాల్లోకి వచ్చినా ఈ వాగ్దానం స్వతంత్రించుకుంటే మీరు చెప్పాలి, ఆయన నాతోనే ఉన్నాడు. ఆమేన్. నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నేను భయపడను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. అలాగే ఈ మాట కూడా చూద్దాం. ఒకటి, సహజ సిద్ధంగా మన సంతోషాల్లోనూ మన కష్టాల్లోనూ ఎదురయ్యే అపాయాలు, కొన్నిసార్లు అన్వాంటెడ్గా కొంతమంది మన మీద కీడు కలగజేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఎన్ని పోరాటాలు తీసుకొచ్చిన అపవాది కానీ మనుషులు కానీ. చదువుదాం. వారు నీతో యుద్ధము ఏం చేస్తారు? యుద్ధము చేతురు కానీ విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ మీద విజయము. ఇది 3వ స్టెప్. 1 సుఖాల వల్ల వచ్చినటువంటి కష్టాలు, 2 అపాయాలు, ప్రమాదాలు, ఉపద్రవాల వల్ల వచ్చినటువంటి కష్టాలు, 3 కావాలని మన మీద కొందరు యుద్ధం చేస్తారు. వీటిలో గెలిచేసాం అనుకోండి, ఇక మన మీద ఎక్స్టర్నల్గా దాడి జరుగుతుంది. ఇంట్లో వాళ్ళో, బయట వాళ్ళో, మనుషులో, ప్రభుత్వాలు, ఏ విధమైన అధికారమో మన మీదకి వచ్చేస్తుంది. యుద్ధం జరుగుతుంది, యుద్ధం రాకుండా ఉండదు, యుద్ధం జరుగుతుంది. కానీ దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నందున జయము నీదే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యుద్ధంలో నీకు వార్ ఫ్రంట్లోకి వెళ్ళిపోయినా కూడా భయపడక్కర్లా. అదేంటి నాయన, ఇంత ప్రార్థన చేసినా, ఇంత కష్టంలోనికి, ఇంత బాధలోనికి, ఇంత యుద్ధంలోకి నడిపించేశావు, శ్రమ రాకుండా కాపాడుతానన్నాడా? శ్రమలో నేను అతనికి, శ్రమ వస్తుంది, శ్రమలో పాఠాలు నేర్చుకుంటావు, శ్రమ వస్తుంది, శ్రమలో ఏడుస్తావు, మురికంతా పోద్ది. మీకు తెలుసు కదా, బాగా ఏడిస్తే హృదయం క్లియర్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడప్పుడు కాస్త అహంకారం వస్తుంది, మనుషులకి అతిశయం వస్తుంది, నాకేంటి అన్న ఫీలింగ్ వస్తుంది. అప్పుడు దేవుని మీద కాస్త భయం తగ్గుతుంది, లోకం మీద ఆశ పెరుగుతుంది. అప్పుడు కష్టాలు వచ్చి ఏడ్చే పరిస్థితి వస్తే, ఏడ్చినప్పుడు మనసులో ఉండే ఆ కల్మషం అంతా బయటకు పోద్ది. శ్రమలలో మనల్ని ఆయన సంపూర్ణంగా చేస్తాడు. శ్రమలలో మనల్ని ఆయన శుద్ధి చేస్తాడు. అగ్నిలోకి బంగారం వెళ్తే మస్తుపోయినట్టుగా 4 రోజులు ఏడిస్తే దేవుని లేఖనం చెప్తుంది, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని తలంచుకుంటాడు? శ్రమల పాలైన వాళ్ళు కాదండి. కొంతమంది శ్రమల్లో దేవుడు నాకేం చేశాడు, నేను రానా అంటారు. అలా తలంచుకోడండి. ఎందుకని? శ్రమలు వచ్చిందే నువ్వు ఆయన దగ్గర పరిగెత్తికి రమ్మని. అవునా? ఆపత్కాలమున నువ్వు నన్ను గూర్చి మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడా? ఆపదలో నాకు దూరంగా పారిపోమన్నాడా? దగ్గరకు రా, నా దగ్గరకు రా, జవాబిస్తాను, మేలు చేస్తాను. నువ్వు ప్రార్థన చేయి, జవాబిస్తాను.
నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులు తెలియజేస్తాను, నీ బంధకాలని తెంపేస్తాను. వారు యుద్ధము చేస్తారు కానీ నేను నీకు తోడైండి ఏం చేస్తాను? నీకు విజయం ఇస్తాను. దేవునికి స్తోత్రం కలిగినగాక. ప్రియులారా, దేవుడు తోడై ఉంటే ఏం చేశాడో చెప్పాను. మనము వాగ్దానాలు ఎలా స్వతంత్రించుకోవాలో చెప్పాను. ఇప్పుడు నేను ఒక 3 మాటలు చెప్తాను. అందరికీ తోడై ఉంటాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు తోడై ఉంటావు నాయన, నువ్వు తోడై ఉంటాను అన్నావు నాయన అంటే ఉంటాడా? ఎవరితో ఉంటాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరితో ఉంటాడు? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే, నెంబర్ 1, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారికి తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథము 22:21 రాయబడిన మాటలు మీరు చూడండి. ఆఖరి మాట, యేసు కృప పరిశుద్ధులందరికీ ఫుట్నోట్స్లో ఉంది. ఎవరికండి? పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక. దేవునికి స్తోత్రం. ఫస్ట్ రిక్వైర్మెంట్ టు హ్యావ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్ ఆర్ ద కంఫర్ట్ ఆఫ్ గాడ్ ఆర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ ఆర్ ద కంపానియన్షిప్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి ఎవరికి తోడై ఉంటుందంటే, మీరు చెప్పండి, ఇప్పుడు గట్టిగా చెప్పండి. అంటే ఏంటో పాపమునకు దూరంగా బ్రతికి వాక్యమునకు దూరంగా ఉండకుండా దేవుని సన్నిధిలో ఉండేవారికి తోడై ఉంటుంది. దేవునికి స్తోత్రం. పాపానికి దూరంగా ఉండాలా, వాక్యానికి దగ్గరగా ఉండాలా, దేవుని సన్నిధిలో ఉండాలా. ఈ 3 పరిశుద్ధుల యొక్క ప్రాథమిక లక్షణాలు. నేను ఎప్పుడు తెల్లబట్టలే కట్టుకుంటారు. కట్టుకో, అది పరిశుద్ధుల లక్షణం కాదు, ఏదో అలంకారమే తప్ప. పరిశుద్ధ లక్షణం ఏంటండి? ఏ చిన్న పాపము కూడా నాలో లేకుండా జాగ్రత్త పడతాను. యేసు రక్తమును ఆశ్రయిస్తాను. దేవునికి స్తోత్రం. నా వాక్యము చేత, దేవుని మాటల చేత నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. అది పరిశుద్ధుల లక్షణం. పరిశుద్ధాత్ముని స్నేహంలో ఆయనతో స్నేహము చేస్తూ ఆయన గుణాలు నేను నాలో నింపుకుంటాను. అవునా? నన్ను యేసులాగా మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసులాగా మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాతో నీవు, నీతో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. హల్లెలూయా. ఆయనతో స్నేహం చేస్తే వద్దన్న నువ్వు ఆయనలా మారుతావు. ఆమేన్. 1 యేసు రక్తము చేత శుద్ధి చేయబడాలి. 2 వాక్యము చేత శుద్ధి చేయబడాలి. 3 పరిశుద్ధాత్ముని స్నేహంలో నువ్వు యేసులాగా మారితే నువ్వు పరిశుద్ధుని లక్షణాలు బ్రతుకులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వారికి తోడై ఉంటాడు. కొంతమంది ఏమంటారంటే, అయ్యా మేము పరిశుద్ధులుగానే ఉన్నామండి. ఎలా ఉన్నారు అంటే, కడగబడిన పాత్రేనండి, తోమబడిన పాత్రేనండి, శుభ్రంగా ఉన్న పాత్రేనండి. చాలదండి. గిన్నె తోమింది ఎందుకండి? మీరు చెప్పండి చూద్దాం. ఎవరైనా గిన్నెని ఎందుకు తోముకుంటామండి? వాడుకోవడానికి. దేవునికి స్తోత్రం. శుభ్రంగా ఉండి ఏ పనికి రాకపోతే లాభం లేదండి. ఎందుకది శనగపప్పులు వేయడానికి పనిచేస్తుంది. చిన్నదో పెద్దదో పాత్ర శుభ్రంగా కడిగి అది వాడబడాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఎవరికి తోడై ఉంటాడు? పరిశుద్ధులకు తోడై ఉంటాడు. 2 పరిశుద్ధులై ఉండి దేవునికి ఇష్టమైన కార్యాలు ఎప్పుడు చేస్తారో, ఎవరు చేస్తారో వారికి తోడై ఉంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను అప్పుడప్పుడు చేయుదును కనుక. నేను కరెక్ట్గా చదివానా?
ఎల్లప్పుడూ చేయాలి. ఎప్పుడైనా ఏడాదికి ఒకసారి చేస్తానండి ఇష్టమైన కార్యం. ఎప్పుడు చేస్తానండి? ఏడాదికి ఒకసారి చేస్తానండి. కిస్మిస్కి చేస్తానండి. తర్వాత మళ్ళీ ఎప్పుడండి? ఈస్టర్గా చేస్తానండి. మళ్ళీ ఎప్పుడండి? చర్చ్ యానివర్సరీకి చేస్తానండి. మరి మిగతా రోజుల్లోనండి? అప్పుడే తోడేటాడు అయితే నీకు. దేవునికి స్తోత్రం. సింపుల్గా చెప్తే సెల్ ఫోన్ ఎప్పుడూ ఛార్జింగ్ పెట్టి ఎప్పుడూ పనిచేస్తుంది. లేదండి ఏడాదికి ఒకసారి పెడతానండి, అప్పుడే పనిచేస్తుంది. అవునా? తర్వాత పాడైపోద్ది కూడా. కనుక లేఖనం చెప్తున్న మాట ఏంటి? యేసు ప్రభువు అన్నారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకంటే ఎల్లప్పుడూ నేను ఆయనకి ఇష్టమైన కార్యము. మీరు ప్రతిసారి గుర్తెట్టుకోవాలి, ఈ వారం దేవునికి ఏదైనా మంచి పని చేశానా, నచ్చిన పని చేశానా? పోనీ ఇవాళ ఏమన్నా దేవుడు నచ్చిన పని చేశానా? అప్పుడప్పుడు పిల్లలు భలే చేసేవరా అంటాను కదరా మిమ్మల్ని. అప్పుడప్పుడు అరే భలే చేసేవరా, భలే నచ్చిన పని చేసేవరా నాన్న రాజు అంటే మీరు మిగతా రోజుల్లోనూ నచ్చిన పని చేయలేదని అర్థం. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క మాటతో నెల రోజులు తోసిపోతాయి. కానీ అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ దేవునికి, మనుషులకు ఎప్పుడు నచ్చిన పనులు చేయలేములేండి, కుదరదు. ఎవరిని సంతోషపడడం మన వల్ల అవ్వదు. కానీ దేవునికి సంతోషపరచాలి. ఆయన సంతోషపరచడానికి ఏం చేయాలో వచ్చే వారం చెప్తాను నేను. ఇప్పటి మట్టుకు దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకి తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరు తోడై ఉంటాడు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో దేవునికి ఇష్టమైన పనులు చేసేవారికి తోడై ఉంటాడు. 4వ అధ్యాయం 9వ వచనంలో, మరియు మీరు నా వల్ల ఏవి నేర్చుకొని అంగీకరించుతిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి సూచితిరో అట్టి వాటిని చేయుడి. ఎలా చదవాలరా అప్పుడుని? అప్పుడు సమాధానకర్తయగు దేవుడు ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? అదేనండి అయ్యారు, అప్పుడే. అప్పుడు ఎప్పుడురా? దైవజనుడు నీకోసం ఏర్పరచబడిన వాడు ఏమి చెబుతున్నాడో దేవునికి స్తోత్రం. అవునా? ఏవి నేర్చుకొని అంగీకరించితిరో. నెంబర్ 2, నా యందు ఉన్నట్టుగా అంటే నేనేం చేస్తున్నానని విన్నారో. నెంబర్ 3, నేనేమి చేయడం మీరు చూశారో. ఎన్ని? 1 నేర్పించింది, 2 నాలో మీరు చూసింది, 3 నా నుంచి వ్యక్తిగతంగా మీరు విన్నది. అట్టి వాటిని చేయండి. సంఘం ఏం చేయాలి? నువ్వు దేవుడు తోడై ఉండాలని చేయాల్సింది ఏంటో చెప్పనా? నీ ఆత్మీయ తండ్రి ఎవరో, నీ ఆత్మీయ సంఘం ఏదో, ఆ సంఘంలో విన్నది, అక్కడ నేర్చుకున్నది నువ్వు వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అప్పుడు దేవునికి తోడై ఉంటాడు. 1 పరిశుద్ధంగా బ్రతుకు, 2 దేవునికి ఇష్టమైనది సంతోషంగా దేవుని సంతోషపరచడానికి చెయ్యి, 3 నీ ఆత్మీయ నాయకుడు ఎవరై ఉన్నారో ఆ నాయకుని యొక్క మనస్సును, బోధను అర్థం చేసుకొని నువ్వు వెంబడించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎందుకు అంటే లేఖనం చెప్తున్న మాట ఉంది. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ఇలా చదువుదాం. చదవండి. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మల్లో కాయిచున్నారు. జాగ్రత్త వినండి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకుని ఇంటికెళ్ళి మరలా చదవండి. మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మల్లో మీ ఆత్మను కాసేవాడు ఎవడు చెప్పండి? పరలోకానికి వెళ్ళిన తర్వాత హన్నాను కూర్చి ఎవరిని అడుగుతాడు దేవుడు? ఎవరిని అడుగుతాడు? కోనవాను పాస్టర్ గారిని అడుగుతాడా? సారిపల్లిపాలెం పాస్టర్ గారిని అడుగుతాడా? రాయవారం పాస్టర్ గారిని అడుగుతాడు? ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతాడు. రక్షణ కుమారుని కూర్చి ఎవరిని అడుగుతాడు దేవుడు? నర్సీపట్నం పాస్టర్ గారా? అడగడు. ఎవరిని అడుగుతాడు? నన్ను అడుగుతాడు. కాబట్టి లెక్క ఒప్పగించాల్సింది నేను తప్ప ఊరోళ్ళు ఎవ్వరు కాదు. వాళ్ళు ప్రార్థనలో చేయొచ్చు, ఎప్పుడైనా మంచి మాట చెప్పొచ్చు, మనల్ని దీవించవచ్చు, మన ఇంటికి వచ్చి భోజనం చేయొచ్చు. కానీ వాళ్ళు అప్పటికి దీవిస్తారు తప్ప ఏ సంఘ కాపరి ఆ సంఘాన్ని గురించి లెక్క చెప్తాడు. దేవునికి స్తోత్రం. బయట సంఘాల నుంచి కొంతమంది అప్పుడప్పుడు మన దగ్గరకు వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు.
వాళ్ళు అడుగుతాను, బాబు మీ పాస్టర్ గారితో మీ కనెక్షన్ ఉందా? అప్పుడప్పుడు వెళ్తున్నారా? పలకరిస్తున్నారా? కానుక ఇక్కడ ఇస్తున్నారు, మరి అక్కడ ఇస్తున్నారా అని అడుగుతానండి నేను. మీకు తెలుసో తెలీదో? ఎక్కడ ఇవ్వాలి కానుక? ఎక్కడ ఇవ్వాలా? నీ సంఘానికి ఇవ్వాలి. అక్కడ బోధ వింటున్నావు కాబట్టి ఇక్కడ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. సింపుల్ లాజిక్. భాగం గేదిలాగా. ఏం గేది? భాగం గేది అంటే అర్థం ఏంటి? ఓనర్ ఒక్కడే ఉంటే మొత్తం అయిందే. భాగం గేది ఒకటిది, పెంచేవాడు ఒకడు. ఇప్పుడు లాభం ఎవరికి ఇవ్వాలా? చెప్పండి ఒకసారి. సింపుల్ లాజిక్. కొంతమంది మన సంఘం నుంచి ఏ సంఘానికి వెళ్ళారనుకోండి, అక్కడే ఫిక్స్ అయిపోతున్నారు. ఈ సంఘం గుర్తుండదు, పాస్టర్ గారు గుర్తుండడు. ఏదన్నా కార్యక్రమం వస్తే మనం పెట్టాలా, వాళ్ళు వచ్చి పెట్టరు. అందుకు ఈ సంఘక్షేమాన్ని చూడాలి. పోనీ ఈ సంఘం నిండా సమృద్ధి ఉందనుకోండి, ఏం చూడక్కర్లా. మా పాస్టర్ గారు బోల్డ్ ఉందండి, మా సంఘానికి బోల్డ్ ఉందండి అని. ఇప్పుడు ఏం చెప్తున్నాం? మైకు పోయింది, డొక్కులు పోయాయి, డోళ్ళు పోయాయి, సంఘానికి అవసరాలు ఉన్నాయి, మన పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళు ఎవరికి దీనికోసం గుర్తు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లెక్క ఎవరు అప్పగించాలి? వాళ్ళ కోసం ఎవరు అప్పగించాలా? లేదా ఓసారే కాళ్ళు కడుక్కొని పోవాలా? మీకు మాకు సంబంధం లేదు అయ్యగారు, మేము అక్కడ సెటిల్ అయిపోతున్నాం అయ్యగారు, మమ్మల్ని దీవించేయంటే వాళ్ళ కాళ్ళు కడిగేసి దండం పెట్టి పంపించేస్తాను. అప్పటిదాకా ఆ కనెక్షన్ మందే. దేవునికి స్తోత్రం కలిగిన గారు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎక్కడ రక్షణ పొందావు? ఆ సంఘానికి బాధ్యత కావాలి. అది ఫస్ట్ ప్రయారిటీ. బోధ ఎక్కడ వింటున్నావు? దానికో ప్రయారిటీ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే వాళ్ళు లెక్క అప్పగిస్తారండి. అప్పుడు ఎవరైనా లేదయ్య గారు, మేము ఏదో 4 రోజులు ఉన్నాం, వస్తున్నాం తప్ప మా సంఘం అదే అన్నారనుకోండి, సంతోషం. హృదయపూర్వకంగా వాళ్ళు దీవిస్తాం. ఎందుకంటే ఈ బిడ్డలు ఎక్కడున్నా భక్తి మర్చిపోలేదు. ఎక్కడున్నా భక్తి మర్చిపోలేదు. కొంతమంది చేదస్తం ఉంటుంది. వాళ్ళు చెప్తారు, ఎక్కడ గుడికి వెళ్ళకూడదో, మా దగ్గరికే వచ్చి. అన్నవరంలో మన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి చెప్తానమ్మా, నా దగ్గర రాలేరు మీరు, నేను ఎప్పుడైనా వచ్చి మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు దగ్గరలో మీకు నచ్చిన, మీ హృదయానికి దేవుని మాటలు బాగా అందుతున్న పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోండి, మీ కానుకలు అక్కడే ఇచ్చేయండి. ఎప్పుడైనా గుర్తొస్తే మీరు సంఘానికి సహకరిద్దురు. కానీ నేను అప్పుడప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తాను, వాళ్ళు అక్కడికే పోమంటాను. కొంతమంది నేను వచ్చేస్తాను, ప్రార్థన ఇట్టేస్తాను నీ దగ్గర. ఎక్కడ? ఒక్కడ కోసం 100 కిలోమీటర్లు పోతారండి ప్రార్థన చేయడానికి. దశంభాగం పోద్దని నువ్వు చేయలేవు కదా. ఎక్కడో దూరంగా ఉన్నావు, కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎవరు వెళ్తారు అక్కడికి? వాళ్ళు అక్కడ ఉండాలా, భక్తిలో ఎదగాల. కానీ లెక్క ఒప్పగించాల్సిన నాయకులు ఉన్నారు కదా, వారు ఏం చేయకూడదు అక్కడ పనిని రాయబడిని చదవండి. లెక్క ఒప్పచెప్పవలసిన వారు కనుక మీ ఆత్మలు అలా కాస్తున్నారు కనుక దుఃఖముతో ఆ పని చేసినడలా మీకేమవుద్దండి? దుఃఖంతో ఆ పని చేశారా, మీకు నిష్ప్రయోజనం అయిపోద్ది. అంటే అర్థం ఏంటి? దైవ సన్నిధి ఉండదు, మీకు ఆత్మ జీవితంలో వృద్ధి ఉండదు, భౌతికపరమైన ఫలితాలు ఉండవు. అది సింపుల్ లాజిక్. అందుకే ఎప్పుడైనా నేను మిమ్మల్ని ఎవరినైనా ఓ మాట కోప్పడ్డానంటే అర్థం ఏంటి చెప్పనా? దాని వెనకాల మీ మీద ఇంకా నాకు ఏ కోపం ఉండదు, అక్కడితో పోద్ది. కోప్పడకుండా మీరు లోపల 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 నలిగిపోతున్నాను, ఏమనంటే ఫీల్ అయిపోతాడేమో, ఏమనంటే ఫీల్ అయిపోద్ది అనుకొని ఇలా దుఃఖం ఉందా నా హృదయంలో, అప్పుడు మీకేమవుద్ది? ప్రయోజనం ఉండదు. కనుక ఒక్కసారి డబ్బు అనేసాను అనుకోండి, ఆ వేళతో పోద్ది. దేవుని స్తోత్రం కలిగిన గాక. మీరు బాగుంటారు. నాకు వాక్యం తెలుసు గనుక, దేవుని సన్నిధిని ఎదిగిన వాడిని గనుక, నా వల్ల మీరు మేలే పొందాలి కానీ ఏ కష్టం అనుభవించకూడదు గనుక నేను పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరో తోడే ఉంటాడు? నెంబర్ 1 పరిశుద్ధులకు, నెంబర్ 2 దేవుని సంతోషపరిచి ఎప్పుడు ఇష్టమైన పని చేసేవారికి, నెంబర్ 3 సంఘమునకు లోబడి, సంఘ బోధకు లోబడి, కాపరకు లోబడి బ్రతికే వారికి దేవుడు తోడై ఉంటాడు. తోడై ఉంటే ఏం జరుగుతుందో చెప్పాను కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోసే, యెహోషువ, సమూయేలు, దావీదు, న్యాయాధిపతులు, వీళ్ళందరి జీవితాల్లో దేవుడు ఏమేం చేశాడో దేవుడు తోడై ఉన్న మనకు కూడా అలాగునే కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వాడుకోవాలి, నువ్వు నా తోడై ఉన్నావయ్యా, హల్లెలూయా, నన్ను విడవవేసయ్యా, నన్ను దీవిస్తావేసయ్యా అని ఆశపడదాం. దేవుడు తోడై ఉండులాగున యోగ్యముగా బ్రతుకుదాం. ఆమేన్. దేవుడు తోడై ఉంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు గాఢాంధకార లోయలలో సంచరించినను అపాయమునకును భయపడను. ఆమేన్. ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉండు.
అంటే అర్థం ఏంటి? నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. నువ్వు పోషిస్తావు, నువ్వు క్రమశిక్షణ కలిగజేస్తావు, నువ్వు అపాయాలను తప్పిస్తావు. అది కదా దుడ్డు కర్ర దండం. కాబట్టి నాకు భయం ఏంటి? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, ప్రభు పాదాలకు అప్పగించుకుందాం. నువ్వు తోడై ఉన్నావు ప్రభువా, తోడై ఉండే దేవుడు నాయన, మమ్మల్ని బలపరిచే దేవుడు నాయన, మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. నీ సన్నిధిని అనుభవించడం మాకు నేర్పు. ప్రార్థన చేసుకోండి గబగబా. ఎవరు మట్టుకు వారు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. దేవుడు తోడై ఉంటే ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్, ద ఫ్రెండ్షిప్ ఆఫ్ గాడ్, ద రిలేషన్షిప్ విత్ గాడ్ మేక్స్ డిఫరెన్స్. నిజంగా దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు వెరీ స్పెషల్. నువ్వు ఎవ్వరికి భయపడక్కర్లా, దేనికి బెంగెట్టుకోక్కర్లా. జలముల్లో పడి వెళ్తావా? అగ్నిలో పడి వెళ్తావా? శత్రువులు నీ మీద యుద్ధం చేస్తారా? నువ్వు మునిగిపోవు, నువ్వు కాల్చివేయబడవు, జయము నీదే, ఓడిపోవు. దేవుడు తోడు లేకపోతే, ఉన్నాడు అనుకుంటే సంసోను విరజిమ్మేద్దాం అనుకున్నాడు. యెహోవా అతను ఎడబాస్తనని అతనికి తెలియకపోయాను. కళ్ళు పీకేశారు. ఇంత బలవంతుడు గానుగీడ్చాడు, ఇంత బలవంతుడు దిక్కులేని చావు చచ్చాడు. దేవుడు తోడై ఉంటే ఒకలాగా, దేవుడు విడిచిపెట్టేస్తే ఒకలాగా. నువ్వు తోడై ఉండు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరచి దేవునితో మాట చెప్పుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. నీ పాదాల చెంత నీ మాటలను బట్టి నేను స్తుతిస్తున్నా. నువ్వు మాకు తోడై ఉన్నావు, విడిచిపెట్టే దేవుడు కాదు, ఆదరించే దేవుడు, కనికరం చూపే దేవుడు, మా జీవితాలు స్థిరపరిచే దేవుడు, ఉపకారం చేసే దేవుడు. ఆశ్చర్యకరమైన నీ కార్యం మా జీవితాల్లో జరిగించి నీ తోడు, నీ సన్నిధిని వల్ల కలిగే భాగ్యం అనుభవించడం మాకు నేర్పించండి. నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు మా జీవితాల్లో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.